కొత్త సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు అవసరం. దానికి అన్ని ప్రభుత్వ విభాగాల లింకేజ్ కూడా అవసరం. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం ఇరుక్కుపోతుంటాం. ఇప్పుడు మనం ఆధార్ కార్డు, దాన్ని ఏమంటారు, పాన్ కార్డు, వీటిని జిరాక్స్ కాపీలు తీపిస్తుంటాం. అది ఆ సదరు సంస్థోళ్ళు జాగ్రత్తగా ఇంకొక కాపీ పెట్టుకుంటే మనం ఇరుక్కుపోతాం. వాటిని అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్ముకునేది 5 రూపాయలకో 10 రూపాయలకో. వాళ్ళకి పోయేదే ఉంది, ₹10 పేపర్కి లేదా రూపాయి పేపర్కి 10 రూపాయలు వస్తుంది కదా అని. కానీ దాన్ని తీసుకున్నోడు దాని క్రైమ్కి వాడుతున్నాడు. తాజాగా ఒక విద్యార్థి ఉదంతం ఇప్పుడు అట్లాంటిదే వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ చెందిన ఒక విద్యార్థికి 46 కోట్ల రూపాయలు పన్ను కట్టమని నోటీసులు వచ్చినాయి. గ్వాలియర్లో నివాసం ఉంటున్న ప్రమోద్ కుమార్ దంటోడియా అనే విద్యార్థి కాలేజీలో చదువుకుంటున్నాడు. అతని బ్యాంక్ ఖాతా నుంచి 46 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఈ మొత్తానికి ఐటీ జీఎస్టీ చెల్లించాలని ఇటీవల ప్రమోద్కి నోటీసులు వచ్చినాయి. దీంతో కంగుతైన అతను సంబంధిత అధికారులను సంప్రదిస్తే తన పాన్ కార్డు మీద ఒక కంపెనీ రిజిస్టర్ అయినట్టు తెలిసింది. ఆ కంపెనీ 2021 నుంచి ముంబై, ఢిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని వెల్లడైంది. దీంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ గురించి తనకు తెలియదని పేర్కొన్నాడు. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థి పాన్ కార్డును గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్ చేశారు. ఆ తర్వాతే అతడి బ్యాంక్ ఖాతా నుంచి కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీని మీద దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు.